వెల్కమ్ టు కుష్ రెడ్డి మోటో వ్లాగ్స్. మేము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి బయటికి వచ్చినాము. సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏముండదు, బట్ మేమందరం గ్యాదర్ అయ్యి చిన్నగా అవుటింగ్ అట్లా వచ్చినాము. సో ఈ వ్లాగ్ లో మేము ఇవాళ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో జస్ట్ మీకు చూపించడానికి కోసం ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసేయండి. గైస్ యాక్చువల్లీ ఇంటి నుండి స్టార్ట్ అయిన నుంచి బ్లాగ్ ఏం తీయలేను. మెయిన్ హైవే నుండి కాకుండా ఇట్లా ఈ అడవిల నుండి వస్తున్నాం. సో అడవిని చూసి ఇక్కడ బ్లాగ్ స్టార్ట్ చేసినాం. అక్కడనే రోడ్ పైన మన కార్ పార్క్ చేసిన. గుర్రాలు మంచిగా ప్రశాంతంగా గడ్డి తింటున్నాయి. వీళ్ళిద్దరు వచ్చి ఫోటోలు తీతా అని ఆ గుర్రాలు అన్నట్టు పంపించేసారు. గుర్రాలు గిర్రాలు హార్సెస్ దగ్గర చిన్న ఫోటోలు దిగి మళ్ళీ వెళ్తున్నాం. గుర్రం ఏం తింటారా? గుర్రం దాని ఫుడ్ ఉంటది అనుకుంటున్నా, ఎందుకంటే ఒక సాంగ్ లో ఎక్కడో కాలిందంటే గుర్రం గడ్డి తిన్నదంట. అంటే కాలితే తింటదేమో లేకపోతే దాని ఫుడ్ ఎవరైనా వచ్చి కాల పెడతారు. అరే మీరిద్దరు పని చేయండి, గిట్ల తయారయ్యారండి మీరు. ఇప్పటిదాకా నేను డ్రైవ్ చేసిన, ఇప్పుడు బ్రదర్ గా డ్రైవ్ చేస్తాడట. ఈ డ్రైవింగ్ రూట్ అయితే హైలైట్ ఉన్నది, అది ఎట్లున్నదో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇంకెంత దూరం ఉన్నది బ్రదర్? ఇంకా 20 minutes లా రీచ్ అయిపోతామంట. ఓకేనా, వచ్చేసినాం మనం ఏరియా ఒల్లెంబి. ఇది అదే మనం ఇప్పుడు వెళ్ళే ఏరియా పేరు ఒల్లెంబి. WOLLOMBI. ఇది ఎట్లారా మన నిజామాబాద్ సైడ్ ఇట్లా పోయేటప్పుడు తాండాలలో ఇల్లులు ఉంటాయి చూడు, సేమ్ అట్లా లేదా? ఇక మన ఇండియాలో అట్లుంటాయి. ఈడు ఇట్లా ఈ ఆస్ట్రేలియాలో తాండాలన్నట్టు ఇవి. గాయ్స్, మనం Airbnb బుక్ చేస్తాం కదా, ఓనర్స్ ఎట్లయినా ఇక్కడ ఉండరు కదా. ఇల్లు ఓపెన్ కావడానికి కీస్ కావాలి కదా. ఇట్లా లాక్ బాక్స్ ఉంటది. ఈ లాక్ బాక్స్ లో ఆ ఇల్లు కీస్ పెడతారు. సో దీనికి ఒక కోడ్ ఉంటది. ఆ కోడ్ మనం కరెక్ట్ కొడితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే కీస్ ఉంటాయి. సో కీస్ అయితే దొరికినాయి. మా బ్రదర్ గారు ఎంటర్ అవుతుండే. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లాక్ తీస్తాడు, ఎందుకంటే లాకులు తీస్తాడు కదా. లేదు, ఇటు తిరుగుతుంది ఆల్రెడీ. ఇటు వెనక తిరుగుతుంది, అది వెళ్తుంది, మనకు తీయేస్తలేము. మేబీ అటు బయటికి కావచ్చు. తిరిగింది వెనక నుంచి యాక్సిస్ వెనక కూడా ఉన్నది. అరే అది ఉన్నది వెనక డోర్ ఉంది ఒకసారి అటు చూద్దాం. వెనకాల సైడ్ ఇంకొక డోర్ ఉంది గైస్, అక్కడ ట్రై చేస్తాం. ఇది బ్యాక్ సైడ్. మరి ఇక్కడ సైడ్ నుండి మా బ్రదర్ గా ట్రై చేస్తున్నా. ఇక్కడ సైడ్ నుండి ఓపెన్ అయింది గైస్. చలో లెట్స్ గో ఇన్ సైడ్. మొత్తం పాతకాలం గుహలు ఎక్కున్నది కదా. తెలంగాణ రైట్ సైడ్ మనకు ఇదో బెడ్రూమ్. ఇటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది మనకి. ఇగో వింటేజ్ వుడెన్ బెడ్ అండ్ విత్ బెడ్ సైడ్ టేబుల్స్. అండ్ లుక్ ఎట్ ద మిర్రర్ గైస్. మిర్రర్ అయితే చాలా బాగుంది, చూడండి. ఇలా ఏసీ కనిపిస్తలేదండి. ఏదిరా ఇది ఏసీ అరా? పాతకాలం అన్ని పాతకాలం ఏసీ. ఒక మంచి 65 inches టీవీ ఇచ్చిండు విత్ సౌండ్ బార్. స్టెప్స్ నుండి పైకి ఎక్కాలి. పైకి ఎక్కినాక వేరే లెవెల్ ఉన్నది, పూరా హాస్టల్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ కూడా ఒక టీవీ విత్ టీవీ టేబుల్. ఇయో పాతకాలం ఈ అన్ని క్యాసెట్లు ఉన్నాయి. అరే అయ్యో ఏ క్యాసెట్లు, ఇది ప్లే స్టేషన్. ప్లే స్టేషన్ కూడా ఉన్నది మనం ఆడుకోవడానికి. చూడండి, అరే గేమ్స్ ఉన్నాయి రా, ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి. చంద్రముఖి పెట్టే చూద్దాం. వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి. ఓపెన్ చేయకు, ఓపెన్ చేయి. ట్రంక్ పెట్టా కాదు, చంద్రముఖి ఆభరణాలు. చూద్దాం గైస్ ఏమున్నాయి.
బెడ్షీట్లు ఉన్నాయి. బెడ్షీట్ల కింద బిల్డప్. యా యా ఇక్కడ మెయిన్ మోడర్న్ ఏసీ ఇచ్చిండు, కానీ కింది 2 బెడ్రూమ్లలో ఏసీ ఇట్లా లేదు, పాత ఏసీలు ఉన్నాయి. టోటల్ వుడ్ తోనే ఉన్నది చూడండి, మొత్తానికి మొత్తం వుడ్. కిచెన్ అయితే ఇట్లా మస్తు ఉన్నది, అంటే పాతకాలంలో ఉంటుంది ఇప్పుడు మొత్తం. కొన్ని ఇంగ్లీష్ సినిమాలలో ఉంటుంది ఇట్లా. వీడు బౌల్స్ అన్ని ఇచ్చిండు కదా ఆల్రెడీ. ఇది ఇడ్లీ పాత్ర, అది ఇడ్లీ పాత్ర కాదు, కప్ కేక్స్. మా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు గైస్, వాళ్ళని కూడా చిన్న బ్లాగ్ తీద్దాం. ఏంది ఓ మామ నమస్తే. నమస్తే తీసి కామెడీ మామ. వాళ్ళిద్దరే సపరేట్ కార్లు వస్తుర్రేంది మామయ్య. నమస్తే. హోమ్ టూర్ అయిపోయిందా? అయిపోయింది మామయ్య, కాటేజ్ టూర్ ఇది, హోమ్ టూర్ కాదు. టోటల్ వింటేజ్ స్టైల్, మొత్తం సామాన్ సరుకు అంతా తీసుకొచ్చిండు మా చింతమామ. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 గైస్ వచ్చినాం. ఇంకా వేరే మా ఒక క్యాప్టెన్ అచ్చడి క్యాప్టెన్ ఉన్నాడు, తనది కొంచెం లేట్ అయింది, జాబ్ కోయేస్తుండు. బట్ యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఇల్లు సపరేట్ ఉంటుంది అనుకున్నా మామ, కానీ ఇది ఒక ఊర్లో ఉన్నది డైరెక్ట్. అట్లా కాదురా. సో తెచ్చిన సామాన్ అయితే లోపలికి షిఫ్ట్ చేస్తున్నాం గైస్, మేము పట్టుకొని వస్తాం రా చోటపు. జరగండి జరగండి. ఇల్లంతా చూసేసారు కదా, మనకేంది ఆకలి అవుతుంది. యాస్టీస్ ఏం చేస్తాం, చలో వండుకుంటాం. సో తినడానికి మటన్ తెచ్చినాం. ఎప్పుడైనా మటన్ కర్రీ చేసుకుంటాం, బట్ ఈసారి మటన్ కర్రీ చేస్తలేం. మామ ఏం చేస్తున్నాం? మటన్ పలావా పులావా? పలావ్. మామ పేరు శివచింత ఫ్రమ్ జక్రంపల్లి. కోడిసీనకు బాగా దగ్గర. దాబాలా ఎట్లా చేస్తారో అట్లనే చేస్తుండే. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ లో కోడిసీను బీట్ చేస్తాడు అన్నా. కోడిసీన్ అన్న అటు కోడిసీన్ అయితే మా వాడు మేక శివ, అందుకే మేక అండుతున్నాం. ఇంకా నెక్స్ట్ చికెన్ ప్రతిసారి బాయిలర్ కూడా తీసుకుపోతాం. ఇప్పుడు సపరేట్ గా నాటుకోడి తెచ్చుకున్నాం. నాటుకోడి పులుసా ఏం చేస్తున్నావు తమ్మి? నాటుకోడి తిన్నాక ప్రతి ఒక్కరు నాటు డాన్స్ చేయాల్సిందే. అది నువ్వు వండితే అట్లా చేస్తాం రా మేము ఎప్పుడైనా. సో మనకు సపరేట్ సిలిండర్ తో ఉన్న స్టవ్ కాదు, ఇది ఎలక్ట్రిక్ స్టవ్ వచ్చింది. ఎలక్ట్రిక్ స్టవ్ పైన కుకింగ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ మసాలాలు ఏం దొరికాయి కాబట్టి మా సార్ గారు సపరేట్ టిష్యూ పేపర్ లా మసాలాలన్నీ ముట్టుకొని తెచ్చిండు. బిర్యానీ తెచ్చిండు. పసుపు, కుడుక పొడి, ఏంటి ఏలుకులా ఏలుకులేంది ఏలుకు అన్ని మాల్ మసాలా అన్ని ఉన్నాయి చూడండి. బ్రదర్ కుకింగ్ 7 వరకు వచ్చిందిరా? బ్రదర్ ఆల్రెడీ ఉల్లిగడ్డలు మంచిగా మరిగినాయి, తాల్పైనాయి. కోడి వేస్తున్నా, దేశ కోడి. రైట్. మౌక చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కోడి సీన్ అయ్యేటట్టే ఉన్నావు. అంతే అంట. మనకి ఏడుకోయినా మెయిన్ చెఫ్ అయితే మా బ్రదర్ గాడే. నాటు కోడి అంటే కోడి కాదన్నట్ట, నాటు కోడి. నాటి కోడి ఫస్ట్. ఇక మెల్లమెల్లగా పలకరాక మనకు నాటి కోడి తెలియదురా, ఓన్లీ నాటి అమెరికా. చిల్లర ఇది ఫస్ట్ నాటి ఉంటుండే కోడి. నాటి కోడిని మనోళ్ళిగా మెల్లమెల్ల పలుకుతూ పోగా నాటి కోడి కాస్త నాటు కోడి అయింది అన్న. అది దాని చరిత్ర. మటన్ మలేషియా, చికెన్ సింగపూర్, చికెన్ చైనా. ఇట్లా మంచిగా కుకింగ్ అంతా అయిపోయింది. ఇక్కడనే మాకు దగ్గరలో ఒక 15 minutes దూరంలో మంచి ఒక లుక్అవుట్ పాయింట్ ఉందంట. సో అక్కడికి వెళ్తున్నాము. మా చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఈ లుక్అవుట్ ఎట్లా అంటే సీదా మౌంటైన్ మీదకి పోయి ఆ నుంచి కిందికి చూస్తాం అన్నట్టు. అక్కడికి పోయి మనం డ్రోన్ ఎగరేద్దాం, ఏమంటారా? ఓకేనా? ఆ డ్రోన్ విజువల్స్ చూడండి, వేరే లెవెల్ ఉంటాయి. అంటే నాకు కూడా తెలియదు ఎట్లుంటాయో, నేను కూడా ఫస్ట్ టైం. ఆల్రెడీ కూడా ఉన్నాడు.
జస్ట్ లుక్అవుటే కాకుండా చిన్న తినడానికి స్కీవర్స్ తెచ్చినాం విత్ ఉల్లిగడ్డలు నిమ్మకాయలు. రెండు ప్లేట్లలో పెట్టిన సెపరేట్ మంచుకో స్టిక్ పట్టుకుంటే అయిపోయినట్లే. సన్ రైజ్ పాయింట్ ఇది, సన్సెట్ కాదు. సన్సెట్ అంటే గీట మరి అటువా పని. ఈస్ట్ ఇది. చూసిరు కదా డ్రోన్ విజువల్స్ ఎట్లున్నాయి, వేరే లెవెల్ ఉన్నాయిగా. చూసిరా సన్సెట్ బట్ మాకు లైట్స్ డ్రోన్ లో చూసిరు ఏంటో. మేము వచ్చింది సన్ రైజ్ పాయింట్, ఇది యాక్చువల్లీ సన్ రైజ్ పాయింట్. సన్సెట్ అటు వస్తుంది, ఇది ఈస్ట్. సన్ రైజెస్ మేము సన్సెట్ అక్కడ ఉందని చూపిస్తుండగా కూడా మమ్మల్ని చీట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అది ఇంటికనే చూస్తుంటాం కదా, ఇక్కడికి తీసుకొచ్చి డ్రోన్ విజువల్స్ చూపిస్తావు. అప్పుడు ఏంటి కాదు, అందుకే ఇక్కడ నుంచి అక్కడ వీవిని చూడగలిగినాం. అంతే అంట. సామాన్యులం కాకపోతే పీపుల్ సన్సెట్ అయితే వేరే లెవెల్ చూసినాం, అది కూడా డ్రోన్ లో చూసినాం, డైరెక్ట్ అయితే చూడలేం. చలో వెళ్దామా. వెళ్దాం బ్రదర్. ఏ బ్రదర్ ఎట్లుంది డ్రోన్ వ్యూ? మంచిగా ఉంది. అరే నువ్వు ఏడే చూసినావు చెప్పురా. డ్రోన్ లానే చిల్లర వేసినావురా సుమితి అని. మంచిగా లుక్అవుట్ అంతా యూస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంట్లోనే చిన్న మంచిగా ఫన్ చేసుకుంటా, పాటలు పాడదాం, ఆటలు ఆడదాం, డ్యాన్సులు చేద్దాం, అన్నీ ఓకేనా? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామా? ఇప్పుడు ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది? 8 అవుతుందా? ఇంకొక 3 hours లో మనం కొత్త సంవత్సరంలో ఎంటర్ కాబోతున్నాం. అంటే ఇంకా 3 hours 4 hours. ఈ గేమ్స్ ఇది ఒక్కటి సెట్ అయితే లేదు, ఇది చూద్దాం. ఇది ఏం గేమ్ రా? ట్విస్టర్ అన్న తెలుసా? లక్కీ లెటర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఎవ్రీవన్. సో ఇప్పటిదాకా మంచిగా ముచ్చట్లు పెట్టి మంచిగా ఫన్ చేసుకుని డాన్సులు చేసినాం, అవన్నీ తీయలేకపోయినా. ఇప్పుడు ఈటింగ్ సెక్షన్ టైం అయింది, 12 దాటింది. అందరు హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేసుకున్నారు, అయిపోయింది. చింతమామ బిర్యానీ అండి అందరి కోసం, చికెన్ అనుకుని మటన్ బిర్యానీ అండి. అదే మ్యాజిక్. గైస్ దిస్ ఇస్ ద మటన్ బిర్యానీ. బడా eat nicely in 2026. Want any other curries? There are just 2 curries, that's it. Go. Like what? There is chicken and mutton. Natukodi. Only Natukodi, I think so. No. There is chicken as well. Go get it. Chicken only. There is mutton. Sorry. Mama, happy new year. హ్యాపీ న్యూ ఇయర్ మామయ్య, థ్యాంక్ యూ. Happy new year, Rabada. What happened? You are looking so dull. Huh? Feeling sleep. Mutton biryani with chicken. మనము దేశీ చికెన్ నాటుకోడి, మటన్ సూప్ కూడా ఉంది. బట్ మనం రెడ్ మీట్ తింటలేం కాబట్టి అది వేసుకోలేదు. తినేసిన పడుకోవడానికి బెడ్రూమ్ లోకి వచ్చేసిన. హ్యావ్ ఎ గుడ్ నైట్ and I wish everyone a happy new year. Bye bye, take care and always be happy.